శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ మెదుగు ఆనంద్ గారు, స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మంజుల రమేష్ కుమార్ మేడం గారు, అదేవిధంగా ఈనాడు ఈనాటి ముఖ్య అతిథులు ఈ జ్యోతుల్ని వెలిగించి ఈ ప్రాంత రైతుల అజ్ఞానపు చీకటి గౌరవనీయులు డాక్టర్ మెదుగు ఆనంద్ మన శాసనసభ్యులు డాక్టర్ గారిని పార్లమెంటులో సన్మానిస్తున్నారు. అడ్వకేట్ గోవర్ధన్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. గోవర్ధన్ గారిని వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అధ్యక్షురాలిగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మేక చంద్రశేఖర్ రెడ్డి అననేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ ఉపాధ్యక్షునిగా నియమించబడ్డాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వికారాబాద్ మార్కెట్ కమిటీ వికారాబాద్ అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ విజయ్ కుమార్ ఎక్స్పెక్టర్ స్వామి రెడ్డి బాలగన్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ సభ్యునిగా నియమించబడ్డాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వికారాబాద్ చైర్పర్సన్ ముత్యా దీపా గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శివలపల్లి గారికి, మాజీ జడ్పీ చైర్మన్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో రైతుకి చాలా ప్రాధాన్యత ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుని రాజుని చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంచి స్కీమ్స్ అన్ని పెడతా ఉన్నారు. ఎందుకంటే 10 మందికి పట్టెడు అన్నం పెట్టాలంటే రైతు కష్టపడి పండించి పంటలు పండించి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మన 4 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి. అలాంటి రైతులకి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మనం చూసినాం, ప్రతి ఒక్క పత్తి రైతులు వింటా ఉంటుంటే పేపర్లో ఎప్పుడు చూసినా అవే న్యూస్లు ఉంటా ఉంటుండే. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎంత ఆత్మహత్యలు కానీ అన్ని చాలా తగ్గిపోయినాయి. ఎందుకు అంటే రైతు బంధు, రైతు బీమా, ఇంకా 24 గంటల కరెంటు అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు రైతులకి. ఎందుకంటే రైతే రాజు అని వదిలిపెట్టడం కాదు, నినాదం ఒకటి సరిపోదు, దానికి తగ్గట్టుగా అన్ని చేసుకుంటా పోతున్నారు ముఖ్యమంత్రి గారు. రైతు బంధు, రైతు బీమా, కరెంటు అంటే చేళ్ళకి కరెంటు పెట్టాలంటే రాత్రిపూట కరెంటు ఉంటుంది అని చెప్పేసి రైతులు పోయి రాత్రిపూట పొలాల దగ్గర పట్టుకొని కరెంటు షాకులకు గురై ఎన్నో చూసినాం మనం, ఎన్నో విన్నాం. అలాంటివన్నీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక చాలా వరకు తగ్గిపోయినాయి. ఇలాంటివి అన్ని చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మన వ్యవసాయ మార్కెట్లో కూడా కొంచెం రైతులకు కూడా అంత మంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా మోటివేట్ చేస్తూ వాళ్ళు పండించిన పంటలకు ఎంత మంచి ధర వస్తుంది అంటే వాళ్ళు తీసుకొచ్చేటప్పుడే మంచిగా గ్రేడింగ్ చేసి ఉత్పత్తులు మంచిగా ధర వచ్చేటట్టుగా మన మార్కెట్ కమిటీ నుంచి కూడా కొంచెం అవగాహన సదస్సులు అలాంటివన్నీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో రైతులు ధాన్యాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా ప్రొవైడ్ చేయడం అంటే ప్రొవైడ్ లేకుండా వాళ్ళకి ధాన్యం తడిసిపోవడం కానీ అలాంటివి కానీ కొంచెం జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కొంచెం టార్పాలిన్ కవర్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తే కూడా బాగుంటుంది. అంటే రైతులకి ఎంత మంచి చేస్తే అంత బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, తన పిల్లలు రైతులు కావాలని ఎవరు కూడా కోరుకుంటలేరు. ఏ సాఫ్ట్వేర్
బిజినెస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్లోనో లేదంటే పెద్ద బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి కూడా రాదు అన్నట్టుగా అయిపోతుంది. అట్లా కాదు. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఐఐటీలలో చదివి మంచి మంచి జాబులు చేసే వాళ్ళు కూడా అగ్రికల్చర్ వ్యవసాయం విలువ తెలిసిన వాళ్ళు అంత మంచి మంచి జాబులు వదిలేసి కూడా వస్తూ ఉన్నారు. అంటే అందరిలో అవేర్నెస్ తేవాలి, మంచి అవకాశాలన్నీ కల్పించాలి. అదే నేను కోరుకునేది. మళ్ళీ ఒక్కసారి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ ముద్ద దీపా భక్తవత్సలం గారికి, వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి, అందరు డైరెక్టర్లకి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అంతకంటే పోదాలు మనపల్లిలో మీరంతా నాకు చాలా ఆప్తులు. ఒకటి. సెకండ్ ఏంటంటే మా డాక్టర్ గారు ఆనంద్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకెంతో ధైర్యం వచ్చింది. ఇదే సందర్భంగా డాక్టర్ ఆనంద్ గారికి, మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి, రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తూ మా ముద్ద దీపకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను, మరియు రుణపడి ఉన్నానని తెలుపని సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్న రైతులందరికీ, అంటే వికారాబాద్ డివిజన్ లో ఉన్న అందరి రైతులకు కూడా నేను ప్రతి నెల 2వ ఆదివారం అందరికీ ఉచితంగా చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాము. నాయపడి కూడా ఇంకొక డాక్టర్ ఉన్నారు, అనంత దివంగత డాక్టర్ అనంత రెడ్డి, అతని కూతురు గిరీష గారు కూడా ఆ రోజు ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఉచితంగా ఎప్పటికీ మేమున్నంత కాలం ఉచితంగా చికిత్స చేస్తామని చెప్తున్నాం. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫుకి నేను డాక్టర్ గిరీష గారు వాలంటీర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది. నిజంగా పండుగ. ఎందుకంటే మన వికారాబాద్ ప్రజలు స్వర్గీయులైన కీర్తిశేషం ముద్ద మనోహరరావు తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారు. అయితే ఆయన సేవలు, ఆయన దానగుణం ప్రతి ఒక్కరికి వికారాబాద్ ప్రజలకు అన్నీ తెలుసు. అయితే అదే కుటుంబంలో నుంచి వచ్చిన డాక్టర్ దీపా గారు కూడా మళ్ళీ ఫస్ట్ వాళ్ళ తాతయ్య గారంటే మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం ఈ రోజు మన అందరి అదృష్టం. అసలు మనకు మన సేవలు అంటే మన తరతరాల కుటుంబం నుంచి మనము అందుకుంటున్న భాగ్యం మనకు కలుగుతుంది. అయితే ఈ పదవి వరకు ఒక నాంది పలకాలి, ఇంకా ఎన్నో ఉన్నతములు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా మరి డాక్టర్ ముద్ద దీపా గారిని, అలాగే వైస్ చైర్మన్ లేదా చంద్రశేఖర్ రెడ్డి గారికి, అట్లాగే నూతన పాలక మండలి సభ్యుల పేర్లు తెలియవు కానీ వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పటి నుంచి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజు అనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి మరి వేడం గారు ఇన్ని రోజులు మాకు మంచి రేడియాలజిస్ట్ గా సర్వీస్ ఇచ్చారు. అయితే ఇప్పటి నుంచి మరి రైతుల సమస్యల పట్ల స్కానింగ్ చేసి ఒక చక్కటి నిర్ధారణ చేసి మనకందరూ అందుబాటులో ఉండి రైతు మన వికారాబాద్ జిల్లాలోనే అత్యున్నత మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అందరికీ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన నాకు మనస్ఫూర్తిగా మార్కెట్ కమిటీ నిర్వహణకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్ నాగేందర్ గౌడ్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుధా దీప గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంతమంది ఆత్మీయులు శ్రేయాభిలాషుల మధ్య ప్రమాణం స్వీకారం చేసినందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేడు ప్రమాణ స్వీకారం చేసిన నందులకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి సమస్యలను మా చైర్పర్సన్ గారితో కానీ, మా డైరెక్టర్స్ ఉన్నారు విజయ్ కుమార్ గారు, మరియు ఎస్ రవీందర్ గారు, సోమిరెడ్డి గారు, బాలాజీ గౌడ్ గారు, రాజేందర్ గారు, జి లక్ష్మణ్ గారు,
పాండు నాయక్ గారు, అలిమా బేగం గారు అందరి ఒక జట్టుగా అందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఈ మార్కెట్ కమిటీకి సంబంధించిన సమస్యలను ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరించడానికి మా గౌరవ పెద్దలందరి సహకారంతో మేము సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తాం. అలాగే మన గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కార్యక్రమం ఒక ఎకరానికి 10,000 రూపాయల చొప్పున డైరెక్ట్ గా రైతు ఖాతాలోనే మధ్యదళాలు లేకుండా వేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు అది పెట్టుబడి సాయంగా పంటలకి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు ఒక రైతు చనిపోయినట్లయితే ఆ రైతు కుటుంబం రోడ్డున పడదు అనే ఉద్దేశంతో ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలతో రైతు బీమా కల్పిస్తున్న ఘనత మన దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే రైతులు గిట్టుబాటు ధర కల్పించడానికి డైరెక్ట్ గా గవర్నమెంటే పంటలను కొని ఏర్పాటు చేసినందుకు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వికారాబాద్ మార్కెట్ పరిసర ప్రాంతాలకి ఏదైనా గిట్టుబాటు ధర లేనట్లయితే వాళ్ళు ఆ పంటని నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ సమస్య ఉన్నది కాకుండా పెద్దలందరూ దీనిపైన దృష్టి పెట్టి కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా వారికి వేడుకుంటున్నాం. అలాగే ఈ రైతులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకొస్తే మేమంతా కలిసి పరిష్కరిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సభాధ్యక్షులు వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు, టిఎస్డబ్ల్యూఐడిసి శ్రీ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, గౌరవ అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, శ్రీమతి కె మరియు పిఎస్సిఎస్ చైర్మన్ వికారాబాద్ శ్రీ ముత్యం రెడ్డి గారు, పుర ప్రముఖులు, మా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, ఇక్కడికి విచ్చేసిన అతిథి మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా రాష్ట్ర ప్రభుత్వం నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి బాధ్యతను అప్పగించిన పెద్దలకు ఎప్పటికీ కృతజ్ఞతలని. 1975లో వికారాబాద్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడినప్పుడు చైర్మన్ గా మా తాతగారైన కీర్తిశేషులు ముద్ద వీరమల్లప్ప గారు నియామకం కావడం, వారి నాయకత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినవి. ప్రస్తుతం నన్ను తాతగారి స్థానంలో చైర్పర్సన్ గా నియమించడం ఈ గుర్తింపు నా కుటుంబానికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. అలాగే తొలిసారిగా ఒక మహిళను చైర్పర్సన్ గా నియమించడం ఇది ఒక చారిత్రక పరిణామమే కాకుండా మహిళలకు ఇచ్చిన గౌరవంగా అభిప్రాయపడుతున్నాను. మనందరికీ అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అన్నదాత రైతన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. రైతు బాగుపడినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని మన ముఖ్యమంత్రి గారు అంటూనే ఉంటారు. కావున వికారాబాద్ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ఎంతైనా అవసరం. పండించిన పంట విక్రయంలో కీలక పాత్ర నిర్వహించే మార్కెట్ల నిర్వహణలో భాగస్వామి అవుతానని ఊహించలేదు. ఈ అవకాశం వినియోగించుకొని వేదికపై ఉన్న పెద్దలందరి సహకారంతో, మార్కెట్ కమిటీ సభ్యుల సహకారంతో వికారాబాద్ మార్కెట్ కమిటీ పనితీరు మెరుగుపడేలా ప్రయత్నం చేస్తాను. It is our responsibility to enrich every farmer's life.
ప్రతి ఒక్క రైతు జీవితం సుసంపన్నంగా చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి రైతు జీవితం సంతోషంగా సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం, సహకారం, మద్దతు ఎల్లప్పుడూ మాతో ఉండాలని ఆశిస్తూ ఈ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రికా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పలికేటటువంటి మా గడ్డం రంజిత్ అన్న, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ అన్న, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ గారు, వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరి డాక్టర్ ముద్దా దీపా భక్తవత్సలం గారు, అట్లాగే వైస్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మేక చంద్రశేఖర్ రెడ్డి గారు, డైరెక్టర్లందరూ, వేదిక ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు, పోలీసు వాళ్ళకు అందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్పర్సన్ కి, వైస్ చైర్పర్సన్ కి, డైరెక్టర్లందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక అందరూ చెప్పుకొచ్చిండ్రు, నేను ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే ఒకటి దాటింది. గౌరవ అతిథులు ఎంపీ గారు, మంత్రి గారు మాట్లాడేట్టున్నారు కాబట్టి ఇందాక మా చైర్పర్సన్ గారు మాట్లాడుతూ ఒక మహిళను చైర్పర్సన్ గా చేసింది అనేటటువంటి విషయం చెప్పిండ్రు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారే, గౌరవ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకుంటే ఈ మార్కెట్ చైర్మన్ల మహిళలు అనేటటువంటి మాటనే ఉండేది కాదు. మహిళలను చైర్పర్సన్ గా చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు అనే మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకు గతంలో ఎప్పుడు కూడా ఈ మార్కెట్లకు రిజర్వేషన్స్ అనేటటువంటి లేవు. ఎప్పుడు కూడా మహిళలు అనేటటువంటి చైర్పర్సన్ అయినటువంటి పాపానే పోలేదు. ఈ ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. దాంట్లో భాగంగానే డాక్టర్ దీపా గారిని గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఇక్కడ చైర్పర్సన్ గా చేసినమనేటటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే మన వికారాబాద్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. మా చిన్నపల్లి రమేష్ అన్న కూడా గ్రెయిన్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నేను నూతనంగా ఎన్నికైనటువంటి ఈ పాలక వర్గానికి, అట్లాగే మా రమేష్ అన్నకు విన్నవించేది ఏంటంటే, అక్కడక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట నా దృష్టికి వచ్చింది. మర్చిపోయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎన్నికైన ఒక 6 నెలలకు 1 ఇయర్కో ఆ తూకం లోపల అంటే 100 కేజీలు ఉంటే 70 కేజీలు చేసినటువంటి మన వాళ్ళు ఉన్నారు. కొంతమంది లైసెన్స్ లేకుండా బయట పెట్టి 100 కేజీలని 70 కేజీలకి తీసుకొస్తే అది నా దృష్టికి రావడం, నేను అక్కడికి పోవడం, అదంతా కూడా సరి చేయించడం. కాబట్టి పాలక మండలి ఇటువంటి విషయాల లోపల జాగ్రత్త తీసుకోవాలా. రైతులు చెమటొచ్చి ప్రతి గింజ కూడా వాళ్ళ కష్టార్జితంతో పండించింది కాబట్టి మనం ఈ బాధ్యత తీసుకున్నామంటే వాళ్ళకు కొంతైనా సేవ చేస్తే మనము మన పదవికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ముఖ్యంగా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, ఈ గ్రేడ్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాధ్యత తీసుకోవాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పథకాల గురించి నేను చెప్పడం అవసరం లేదు, అందరూ చాలా చెప్పుకొచ్చింది. నేను వికారాబాద్ కు సంబంధించినటువంటి గొప్ప 2 విషయాలు మాత్రమే చెప్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆశీస్సులతోటి ఇప్పటి వరకు మనకు చిరకాల వాంఛ అయినటువంటి డిగ్రీ కళాశాల కూడా సాధించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎంపీ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోన్ విషయం కూడా మొన్ననే ప్రెస్ మీట్ లోపల మీ అందరికీ కూడా చెప్పిన. ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది, మన అతిథులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వికారాబాద్ కు సంబంధించినటువంటి 2-3 విషయాలు మనందరి దృష్టిలో ఉన్నాయి. ఒకటి మెడికల్ కాలేజ్. వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ గురించి ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేసి మన గౌరవ మంత్రి గారు, ఎంపీ గారు, మేము కూడా వెళ్ళడం జరిగిన. జిల్లాకు సంబంధించినటువంటి అందరి ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినాం. ఎంపీ గారు కూడా కలిసిండ్రు, మంత్రి గారు కూడా కలిసిండ్రు. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి వాళ్ళని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ వికారాబాద్ జిల్లాకు వచ్చేటటువంటి మెడికల్ కాలేజ్ కూడా మళ్ళీ ఎక్కడికో పోకుండా అనంతగిరిలోనే పెట్టాలనేటటువంటి మాట కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మా వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. వికారాబాద్కి వచ్చిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవడం అనేటటువంటి డౌట్లు ఉన్నాయి కాబట్టి అది ఎక్కడికి పోదు, మాకు
వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే టూరిజం కు సంబంధించినటువంటి ఇంకొకటి ఉంది, అది ఇప్పటికీ నడుస్తా ఉన్నాయి. ఇంకా పీపీపీ మోడల్ ఎప్పుడు చేయాలని చెప్పి మన గౌరవ మంత్రి గారు, ఎంపీ గారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ మొత్తం ఎలక్షన్స్ కే పోయింది. నేను గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాలు దాటింది. మొదటి సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ పోయినాయి. సంవత్సరంన్నర కాలం మొత్తం కరోనాతో పోయింది. కాబట్టి ఇప్పుడిప్పుడే అభివృద్ధి మీద దృష్టి సారిస్తా ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి, గౌరవ ఎంపీ గారు, గౌరవ మంత్రి గారు ఈ టూరిజం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేటటువంటి విషయాన్ని వాళ్ళకి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకొక విషయము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేసి వికారాబాద్ కు తాగునీళ్లు ఏ విధంగా వచ్చినాయో సాగునీళ్ళను కూడా అదే విధంగా తీసుకురావాలనేటటువంటి విన్నపము గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎంపీ గారికి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి పాలక మండలి అందరినీ కూడా మళ్ళొక్కసారి అభినందిస్తూ తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మంత్రులు మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారికి, వైస్ చైర్పర్సన్ మిస్టర్ షరీఫ్ బైకి, మా అన్న నాగేంద్ర గౌడ్ గారికి, డాక్టర్లకు, సీనియర్ లీడర్లందరికీ, విజయ్ కుమార్ గారికి, కమల్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ప్రతి ఒక్కరు అనంత్ రెడ్డి గారికి, పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, అందరికంటే గొప్పగా వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు. యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో అందరికంటే ఇవాళ సంతోషంగా ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ వాసులు ఉన్నారు. ఎందుకున్నారంటే ఎక్కడనైతే రైతు ఏడుకుంటుంటే ఆ రాజ్యం చల్లగా ఉంటుంది, రైతు వేసే రాజ్యం చల్లగా ఉండదు అని చెప్పి ఎప్పటి నుండి అంటూ ఉంటారు. మన రాష్ట్రంలో రైతు ఏడుపు అనేది మర్చిపోయాడు కాబట్టి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు పోతుందని చాలా గర్వంగా అందరం చెప్పుకోదలుచుకోవాలి. దీనికి అందరం 100% గా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన చేసిన పథకాలతోటి ఇవాళ చాలా మంది చాలా చెప్తాం, రైతులే వెనుక దేశానికి అని, రైతు లేకపోతే మనం లేమని, మన తీరుండాలని చెప్పి. ఇలాంటి రైతుల కోసం యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఏ రైతు కన్నా ఇంతకంటే మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అని అడిగి ఎవరైనా చేస్తారంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కనీవిని ఎరగని పథకాలు పెట్టి రైతులు రాజు చేసినందుకు అందరం శిరస్సు వంచి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి రైతులు నేను ఒకటే వేడుకుంటున్నా, ఇక్కడ ఉన్న రైతుకు ఐ హానెస్ట్లీ రిక్వెస్ట్ చైర్పర్సన్ ఆల్సో యూ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ చైర్పర్సన్ డాక్టర్. మీరు ఎనఫ్ యూ హ్యావ్ యువర్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్, యూ కెన్ కమ్ ఇన్ టు ద పబ్లిక్ లైఫ్. నిజంగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు చెప్పినట్టు వేదిక మీద కూర్చున్న 7గురిలో 4 లేడీస్ ఉన్నారు, అక్కలందరూ ఉన్నారు. రియలీ హ్యాపీ దట్ ఉమెన్ పవర్ ఇస్ ఇంక్రీజింగ్. సో యూ కెన్ షో యువర్ ప్రెజెన్స్ ఆల్సో. 4 వాళ్ళు ఉంటే 3 మేమున్నాం. So that shows the commitment of the government. So good luck to you, Chandrasekhar, మీ అందరికీ అందరు మెంబర్లకు. ఇట్ ఈస్ నాట్ దట్ మీ కమిటీ ఎన్నుకోబడ్డం అయిపోయిందనే టాపిక్ మర్చిపోయింది. ఇక్కడికి వెళ్ళి ముందుకు ఎలా తీసుకోపోవాలి, వికారాబాద్ రైతులను ముందంటే వేయాలంటే మీకు మళ్ళీ మేము అన్ని మొదలు పెట్టి రైతు బంధు, రైతు బీమా, నీళ్లు, కరెంట్ అవన్నీ పాత సినిమాలు అయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ పెట్టుబడులు అయిపోయినాయి, మినిమం గిట్టుబాటు ధర ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ముందుకు పోవాలి. ఏం కావాలి, మీ దిగుబడి పెరగాలి. దిగుబడి పెరగాలంటే ఏం చేయాలన్నది మీకు రైతులకు చిరునామా కోసం పెట్టిన రైతు వేదికలలో కూర్చోండి. ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వేర్ దే ఆర్ సిట్టింగ్, దే షుడ్ కండక్ట్ ద మీటింగ్. దే షుడ్ ఆఫ్టర్ ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. వాళ్ళు ఎంబడి పడండి, మీరు పడండి, వాళ్ళు మా ఎంబడి పడతారు. వేదిక మీద మేము కూర్చున్నాం, మేము కూడా వస్తాం మీటింగ్లకు. ప్రతి ఒక్కరికి ఈ దిగుబడి ఎంత పెరగాలి, వచ్చిన దానికంటే 10% పెంచుకోవాలి, వచ్చే సంవత్సరం 20% పెంచుకోవాలన్న ఆ సంకల్పంతో ముందుకు పోతే ఏ రైతు కూడా అసలు ఫెయిల్యూర్ అన్నది ఉండదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ తీసుకోండి, ప్రతి ఇండస్ట్రీ, ఆటోమొబైల్ తీసుకోండి, టూరిజం తీసుకోండి, ఏదైనా తీసుకున్నాక ఒక స్టేజ్కి వచ్చాక దీనికి ఇంతకంటే ఎక్కువ పెట్టలేము, ఇంతకంటే ఎక్కువ కొత్త హోటల్ రావటం. కానీ వ్యవసాయానికి అలాంటిది లేదు.
నిజంగా మొన్న అయింది ప్యాడీ ప్రొడ్యూస్ అయితే 2 కాకుండా 3 ప్రొడక్షన్ అయింది. అయినా కానీ ప్రతి గింజ కొన్న ఘనత కేసీఆర్ గారు. ఆ బాధ మీకు 8,000 కోట్లు నష్టపడి కూడా ఏ రైతు కూడా దిగులు పడుతుందని చెప్పి మొత్తం కొన్నారు. రిస్ట్రిక్టెడ్ ఫార్మింగ్ ఏమని చెప్పారు, మొక్కజొన్న వేయొద్దని చెప్పారు. అయినా కానీ వేసి వాళ్ళ రోడ్ల మీద ఆ మొక్కజొన్న కూడా కొన్నారు. అలాంటి చేతనిస్తున్న కేసీఆర్ గారు చెప్పింది విని ఏ కాలంలో ఏది వేయాలని తెలుసుకుంటే రైతులు డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అయిపోయి ఒక కార్పొరేట్ స్టైల్లో బిజినెస్ అయిపోతుంది. మీకు నిజంగా నేను ముందు ఇక్కడ చెప్తున్నా, మన రాష్ట్రంలో 20 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉంటే 10 లక్షల టన్నులే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ టమాటాలు ఎప్పుడైతే ధరలో అప్పుడే పక్కన వేసిన నేను నన్ను చూసి పక్కన వేస్తున్నాను. అట్లే కండి ఎవరు అయినప్పుడు మీరు ఆ పంట అయితే మీకు డెఫినెట్ హైయెస్ట్ ప్రైస్ వస్తుంది. ఆ పని రిక్వెస్ట్ చైర్పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీ అందరికి చెప్తున్నాను. అలాంటి పంటలు చెప్పండి రైతులకు, ఏ పంట ఏ టైంకే. అందరు వేసే పంటలు మీరు కూడా వేస్తే ఇంకేం లాభం? చదువుకోవడం మీరు వచ్చేప్పుడు డెఫినెట్ గా రిఫార్మ్ అండ్ చేంజ్ థింగ్స్. ఇలాంటి చేసుకుంటూ పోతే అప్పుడు నిజంగా ఆయన చేసిన ఆ ప్రయత్నానికి మనం 100% సక్సెస్ అవుతాం. ప్రతి రైతు సంతోషంగా వస్తాం. తెలంగాణ వస్తే ఏమవుతుందని చెప్పి చాలా మంది అడిగారు. చాలా మంది చాలా వేదికలుగా చాలా నాకు కాబట్టి పెట్టాయి. ఇవాళ ఇంతమంది తెలంగాణ సంస్కృతి పాట పాడిన వాళ్ళ నుండి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు నాగేంద్ర గౌడ్. అక్కడికి వెళ్ళి తెలంగాణ కోసం పోరాడిన నేత ఉత్తర్ పటేల్ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు. ఇవాళ రేపాలి వాళ్ళు మున్సిపల్ మార్కెట్ చైర్మన్కి నేను మెంబర్స్ కి అట్లా ప్రతి ఒక్కరికి 100% రికగ్నైజ్ చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకా కొందరు డెఫినెట్ గా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకి పోస్ట్ ఉండాలి అని మాకు తెలుసు. నేను సొంతంగా స్థానిక శాసనం అందరినీ కలిసి వాళ్ళ ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏదైనా అందరం ఎక్కించే ప్రయత్నం చేస్తాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైతే గిట్టుబాటు ధర ఉంటుందో దానికంటే ఎక్కువ తెచ్చుకోగలిగితేనే ఈ సక్సెస్ స్టోరీ. ఇవాళ అన్యాయం అయితే తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు ఇవాళ కృష్ణా వాటర్ గురించి మీకు కూడా తెలియాలి. అన్యాయం అని మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రంలో. ఏ నది అయినా ప్రవహిస్తే ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ బేసిన్ ఉన్న సాగుకంతా ఆ నది జలాలు వాడుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మనకి 811 TMs నీళ్ళు ఇస్తే అప్పుడు మొత్తం వాటి తీసుకెళ్ళారు. అప్పటికే పోరాడుతూ పోతున్నాం. ఏమని మన తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఎవరు పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడ్డది మనం పోయి ఢిల్లీలో చెప్పినాం. 2 రాష్ట్రాలేని ఆ వచ్చిన 811 TMs మీరు విభజించండి. క్యాచ్మెంట్ ఏరియా తోటైనా, బేసిన్ తోటైనా, పాపులేషన్ తోటైనా ఏది చూసినా 70% నీరు మనకి కావాలి, 30% నీళ్లు వాళ్ళకి పోవాలి. వాళ్ళు ఉల్టా చెప్తున్నారు, మీకు 30 ఇస్తాం, మాకు 70 కావాలి. మన కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని 50-50 తీసుకున్నామంటే వినరంట. బోర్డు పొందులు బోర్డుకి ఏం రైట్ లేదు. బోర్డు చేయగలిగినంత ఒకటే పని, అందరు ఏమైతే చెప్తారో అది ఇంప్లిమెంట్ చేయాలి. మనకు కావాల్సింది ఇప్పుడు వివాదం ఏంటి, మనం నీళ్ళు ఎట్లా షేర్ చేసుకోవాలి. ఆ వివాదం ఓన్లీ 2 ప్రభుత్వాలు కూర్చుంటే అవుతుంది, బోర్డుతో ఏం కాదు. వాళ్ళు తెలియకపోయారు. మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, మన ఇంజనీర్ అందరూ డిఫరెంట్ దానికోసం పోరాడతారు. ఒక్క చుక్క నీళ్లు బయటికి పోకుండా తీసుకొచ్చి మన రాబోయే పాలమూరు రంగారెడ్డికి మన ప్రతి జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ వచ్చిన పాలమూరు రంగారెడ్డికి 3.5 లక్షల ఎకరాలు సాగైతుంది వికారాబాద్. వాళ్ళకి ఇంకేం కావాలి? మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కటి నెరవేర్చుకున్నాం. ఒక పాలమూరు రంగారెడ్డి అయిపోయినాక వికారాబాద్ ప్రతి ఒక్కటి వచ్చింది. నేను ఎలక్షన్ల కోసం వచ్చిన నిలదీశారు చాలా మంది, ఇవి కావాలని చెప్పి. నేను అనుకున్నట్టు అన్నీ అయిపోయినాయి. మనకు రాబోయే రోడ్ కూడా అయిపోతుంది కాబట్టి మన అప్పట్లో మనే కూడా అయిపోతుంది. మన రోడ్ మార్పిడి అయింది. ఆనంద్ గారు చెప్పినట్టు సొంతంగా మొన్ననే టూరిజం డెవలప్మెంట్ కోసం మోహన్ బాబు గారు అబ్బాయితో మాట్లాడారు. వాళ్ళే కాక వేరే కూడా వస్తూ అంటున్నారు. ఒక్క టూరిజం డెవలప్ అయ్యి ఇంకొక మాట చెప్పాలి, నేను ఒక ఆటోమొబైల్ క్లినిక్ అని చెప్పి ఒక 300 ఎకరాల కోసం ఒక పెద్ద కంపెనీ వచ్చి వికారాబాద్ జిల్లా ఏరియాలో చూసిపోయారు. మోస్ట్ ప్రాబ్లీ అది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ క్లినిక్ వచ్చినప్పుడు ఈ 2 వీలర్ 3 వీలర్ కార్లు ఆ కంపెనీలు అందరూ రిపేర్లు ఇక్కడికి వస్తాయి. ఆ 300 ఎకరాల పని వాళ్ళు చూసిపోయారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే మంచి రోడ్లు ఉన్నాయి, మంచి కనెక్షన్ ఉందని చెప్పి ఆ ప్రయత్నం గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, జయశంకర్ గారు వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఊరికే ఇక్కడికి వచ్చాను కాబట్టి చెప్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం వికారాబాద్ జిల్లా గురించి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తుంది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, సంవిధాన ప్రయత్నం చేసి మన డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొని ఇంకేం కావాలప్పుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే
ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి. మొత్తం దేశంలో మీరే అందరికీ సంతోషంగా ఉండటం మీరే కాబట్టి మనమే ఉండబోతాం కాబట్టి ప్రతి ఒక్కరు చేయి కలిపి ఇంకా ముందుకు ఎట్లా పోవాలో రైతుల కోసం అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి వేదిక మీద ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. జై తెలంగాణ. గట్టిగానండి. సంతోషంగా ఉన్నారా లేదా? శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారికి, సోదరులు నాగేంద్ర గౌడ్ గారు మన చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ మనందరం రావడం జరిగింది. మనందరి తరఫున కూడా మేమందరం కూడా దీపా గారికి అండ్ వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు చెప్తా ఉన్నారు మల్లప్ప గారి గురించి. ఎప్పుడైనా ఏమంటామంటే మంచి జరిగినా చెడు జరిగినా పెద్దలు చేసిన పాపము పుణ్యము రెండు చెప్తుంటారు. బట్ ఈరోజు మల్లప్ప గారు చేసిన కార్యక్రమాన్ని మరొక్కసారి అందరు నెమరు వేసుకుంటున్నారు. వికారాబాద్ అభివృద్ధిలో అడుగడుగున ఏ మూలం చూసినా వాళ్ళ కుటుంబము ఇంపార్టెన్స్ ఉందనేది ఇక్కడ మీరందరూ చెప్తున్న దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నిజంగానే వారి ఆశీర్వదించడం మరొకసారి వారి కుటుంబానికి అవకాశం వచ్చింది అనుకుంటాను. ఆ విధంగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ విధంగా రికమెండ్ చేసిన గౌరవ శాసనసభ్యులకు అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పట్టణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ కుటుంబానికి మరొకసారి మనము అవకాశం ఇచ్చున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు తనకు అవకాశం రావడం గౌరవ ముఖ్యమంత్రి గారి గొప్పతనం. గతంలో మార్కెట్ కమిటీ వేస్తున్నప్పుడు ఒక్క లేడీని ఇచ్చేవాళ్ళు. లేడీని ఇస్తూ అది కూడా రిజర్వేషన్ లో చూసేవాళ్ళు. ఒక ఎస్టీ లేడీని రికమెండ్ చేస్తే 2 కలిసి వస్తాయి కదా, ఒక ఎస్సీ లేడీని రికమెండ్ చేస్తే 2 కలిసి వస్తాయి కదా అనే లెవెల్లో ఆలోచించేవాళ్ళు. కానీ అది న్యాయం కాదు. రిజర్వేషన్స్ అనేది జనరల్ గా మార్కెట్ కమిటీ అనేది ఓసీలకు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ ఉండదు కాబట్టి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. దేశంలో ఎక్కడ కూడా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ అనేది లేదు అనేది దయచేసి తెలుసుకోమని చేస్తున్నా. ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు కమ్యూనిటీ వారిగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఇవ్వగలుగుతున్నాం. రెండవది మార్కెట్ కమిటీలలో మహిళలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడం వల్ల ఈరోజు దీపా గారికి మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మహిళలకు రిజర్వేషన్ కల్పించి కమ్యూనిటీ వాళ్ళ రిజర్వేషన్ కల్పించి మార్కెట్ కమిటీలలో రైతుల సేవలు అందించడానికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీపా గారికి, అదే వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి, కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పేరు పైన ప్రస్తావించిన అందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఒక మంచి మార్కెట్ కి వికారాబాద్ హెడ్క్వార్టర్ ఉన్న మార్కెట్ కి మీరు ప్రాతినిధ్యం వహించే అవకాశం మీకు కలిగేది కాబట్టి కొంత కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రొటీన్ లో వచ్చినాం చేసినాం కాకుండా ట్రేడర్స్ తో కలుపుకొని ఆనంద్ గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన రైతుకి భరోసా కల్పించడం ఒకటి, ఇక్కడికి వచ్చిన రైతుకు అన్యాయం జరగదనే భరోసా కూడా కల్పించాలి. కాబట్టి ట్రేడర్స్ కానీ మార్కెట్ కమిటీ బాడీ కానీ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన రైతులకి నష్టం కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు అనేవాడు చాలా భరోసాగా ఉన్నాడు. ఎందుకంటే మా వెంట కేసీఆర్ ఉన్నాడన్న భరోసా ఈరోజు కేసీఆర్ గారు కల్పించున్నారు. గతంలో చాలా చూస్తున్నాం మనం, ఏ ఊరికి పోయినా రైతు అనేవాడు అడ్డం వచ్చేవాడు. మా దగ్గర ట్రాన్స్ఫర్ కలిపేదని, లేదా 7 గంటల కరెంట్ సరిగ్గా ఇస్తలేదని, మన మార్కెట్ లో ధరలు వస్తలేవని, గిట్టుబాటు ధర, దాంతోపాటు విత్తనాలు దొరుకుతలేవని, ఎరువు దొరుకుతలేదు, రకరకాల కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ చూస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా రైతు కాబట్టి, రైతుకున్న కష్టాలు తెలుసు కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చున్నారు. ఇంతకుముందు మనం చూస్తున్నాం మన చెరువులలో నీళ్ళు ఉండకుండే, చిన్న గుంతల్లో ఉంటుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి ముఖ్యమంత్రి కాగానే మిషన్ కాకతీయ అన్ని చెరువులను చేయడం జరిగింది. కాబట్టి చెరువులు నింపుకోగలుగుతున్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకోవాలని సంకల్పం, కాళేశ్వరం పూర్తి చేసుకుని పాలమూరు రంగారెడ్డి సైడ్ చూస్తాము. 24 గంటల కరెంటు మనం అందరం టీవీలలో చూస్తున్నాం. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, కరెంట్ ఇవ్వలేదన్న సందర్భం మనం విన్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. రైతులందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా తన వ్యవసాయం తను చేసుకుంటూ పోతున్న సందర్భంలో కూడా
ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్తా ఉన్నారు, రైతు అనేవాడు వ్యవసాయాన్ని పరిశ్రమగా రూపాంతరం చేసేటట్టు చేసుకోవాలి, ఆ దిశగా అడుగులు వేసేటట్టు మనం వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. సరే, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నారు, గతంలో కన్నా ఎక్కువ పంటలు పండుతా ఉన్నాయి. ఈరోజు పత్తి దేశంలో 2వ స్థానంలో ఉన్నాం, వరి దేశంలో 1వ స్థానంలో ఉన్నాం. కానీ ఇంకా వాళ్ళు లాభం వాళ్ళకి రావాలి. లాభం రావాలంటే వడ్లు అమ్మే బదులు బియ్యం అమ్మాలి, కందులు అమ్మే బదులు కందిపప్పు అమ్మాలి. కానీ ఆ దిశగా అడుగులు వేయాలంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. కల్పించాలంటే కందిపప్పు చేయాలంటే ఎక్కడ పోకుండా వాళ్ళకే పక్కన మిషన్ ఉందనుకోండి, పోయి చేయించుకుంటారు. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ దిశగా అడుగులు వేయడానికి ఒక చట్టం చేశారు మంత్రులతో. మీరు 10 సార్లు కూర్చోండి, 10 దేశాలు తిరగలేదు. కానీ మన రైతు వాడికి వ్యాపారం దిశగా అడుగులు వేయడానికి ఎలాంటి అవసరాలు కావాలో మీరు కల్పించాలని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. సో ఆ దిశగా అడుగులు వేస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ గారు కానీ వాళ్ళ బాడీ కానీ, సో ఈరోజు నా మార్కెట్ కమిటీలో ఉన్న చైర్మన్ గారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను. కొంత ప్రత్యేకత అనేది దయచేసి మీరు చూపించాలని కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు కాబట్టి డాక్టర్ కుటుంబం అంతా ఇక్కడ వచ్చి ఆనంద గారు మిసెస్ కూడా ఈరోజు మాట్లాడింది సార్ డాక్టర్ గా. అదేవిధంగా మా పవన్ కుమార్ గారు మాట్లాడినారు. ఒక చిన్న రిక్వెస్ట్ చేసిన నేను, కరోనా వచ్చిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు హాస్పిటల్కి పరిగెత్తా ఉన్నారు. ప్రభుత్వం అన్ని కల్పించినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది కనీసం రైతులకు అది ఇవ్వండి అని నేను అడిగినప్పుడు పెద్ద మనసుతో పవన్ కుమార్ గారు కానీ అనంతరెడ్డి గారి కూతురు గిరీష, డాక్టర్ గిరీష ఇద్దరు కూడా రైతులకి ప్రతి నెల 2వ ఆదివారం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక డాక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినందుకు మా వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ అన్నట్టు మీ తరఫున, డాక్టర్ కుటుంబం తరఫున. ఇక్కడ ఆనంద డాక్టర్ గారు, ఇక్కడ మన రంజిత్ రెడ్డి డాక్టర్ గారు, పక్కన ఇంకో డాక్టర్ గారు, మొత్తం డాక్టర్సే ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. అయితే దాంతోపాటు మార్కెట్కి వస్తున్నాడు, రైతులకి ప్రత్యేకంగా ఆలోచించాడు. రైతు అనేవాడు వస్తాడు, పంట అమ్ముకొని వచ్చినప్పుడు కూర్చుని కింద జాగు ఉండాలి వాళ్ళకి. కాబట్టి రెస్ట్ రూమ్ అనేది ఒక షెడ్ కట్టి తప్పకుండా దాన్ని రైతులు వచ్చిన వాళ్ళు తప్పకుండా రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉందనేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ కమిటీ అడుగులు వేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు బ్రాహ్మణుల నుండి వస్తారు రైతులందరూ. కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకి భోజనం అనేది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇక్కడ వచ్చిన రైతు మార్కెట్లో, మా మార్కెట్లో నాకు భోజనం ఉంటుందన్న భరోసా ఇక్కడ రావాలి. కాబట్టి తప్పకుండా తీర్మానం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించండి, దాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకటైతే వికారాబాద్ డెవలప్మెంట్ గురించి ఎంపీ గారు చెప్పిందంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒకటి మొన్న మధ్య వెళ్ళినప్పుడు గౌరవ ఎంపీ గారు కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ వికారాబాద్కి మెడికల్ కాలేజ్ అనేది అడిగితే 2వ విడతలో తప్పకుండా ఇస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు మనం చేస్తున్నాం. ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా మాట ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు పక్కన జరగారు, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు అనంతగిరిలో టూరిజం ఏర్పాటు చేయాలనేది చాలా రోజులు నేను కోరిక, దాన్ని కూడా అడుగులు వేయడం జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని అడుగులు వేస్తూ ఉంటాయి. ఈరోజు రైతులకు సంబంధించిన 25,000 రుణం మనం మాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 3 లక్షల మంది రైతులకి 25,000 రూపాయలు ఉన్న అప్పును మాఫీ చేయడం జరిగింది. ఈరోజు 50,000 ఏ రైతైతే తీసుకున్నాడో 50,000 అప్పున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మాఫీ చేయడం జరుగుతాం. దాదాపుగా 6 లక్షల మంది రైతులకు దాని వల్ల లబ్ధి చేకూరుతాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏమి అర్థం కాని వాళ్ళందరూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఆ మాట అర్థం పార్థం లేకుండా ఏం మాట్లాడుతుంది అనేది దయచేసి గమనించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. సో నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరము మీతో సరే మీకు అందరికీ మనవి చేస్తూ మరొకసారి చైర్మన్ గారికి వాళ్ళ టీం అందరికి మనస్ఫూర్తి అభినందిస్తూ వాళ్ళ వెన్నటి నుండి కొత్త ఒడవడి సృష్టించేటట్టు వాళ్ళకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు
సలహాలు సూచనలు ఇస్తూ కూడా కొత్తగా ప్రత్యేకత ఉండేటట్టు చేయాలనేది ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరికీ మేలు జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి చైర్మన్ గారికి వాళ్ళ టీం అందరికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ రైతులు నిరంతరం మీ తాతగారిని ఎట్లా గుర్తు పెట్టుకున్నారో మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలంటే తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరియు రంజిత్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారి ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ